పిచ్చితనం తప్ప వాస్తవం కాదు అది. రైట్. మాధవ్ గారు, రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు మీరు మాట్లాడడానికి అడిగారు. సరే, గఫూర్ గది అయిన తర్వాత తీసుకుందని ఆగాను నేను. దాని మీద అక్కడ పెద్ద ఉద్యమంలాగా ఏదో చేయాలని ఏదో చేస్తున్నారు, కానీ దానికి సపోర్ట్ దొరకడం లేదు. రెండు కీలకమైన రాయలసీమ ఇష్యూస్, ఒకటి రాయలసీమ లిఫ్టు, రెండవది అఫ్కోర్స్ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమే, కానీ తిరుపతికి సంబంధించి కాబట్టి మరి అది కూడా పెద్ద యుద్ధమే నడుస్తోంది కదా హిందువులకి జగన్ రెడ్డికి మధ్యలో. సో ఈ రెండిటికి ఆయన సభలోకి వచ్చి మాట్లాడవచ్చు కదా, ఎందుకు మాట్లాడడం లేదు అనేది మరి రాయలసీమ లిఫ్ట్ మీద కూడా ప్లీజ్. యా, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి వినపడుతోందండి? వినపడుతుంది, చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాకు డిఆర్సీ మీటింగ్ జరిగింది కడపలో. ఓకే. ఎప్పుడు ఈ 1.5 సంవత్సరంలో ఎంపీ గారు గాని, ఆ పార్టీకి జరిగిన ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని ఎప్పుడు డిఆర్సీ మీటింగ్ రాలేదు. ఆడ ఉన్న మా యొక్క జిల్లా, మా యొక్క పార్లమెంట్ యొక్క అభివృద్ధి గురించి గాని, ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి గురించి ఎవరొచ్చి మాట్లాడలేదు, ఎవరొచ్చి ఏ సమస్యలు చెప్పలేదు. సడన్ గా రేవంత్ గారు తెలంగాణలో ఆయన పొలిటికల్ రీజన్ కోసం ఏదో ఎత్తుతే ఇమ్మీడియట్ గా మరుసటి రోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే పెద్ద ఆయన ఎంపీ గారు, ఆయన పక్కన ఆయన కో కమిటీ గారు అందరు వచ్చేసేసి సడన్ గా అసలు మీటింగ్ లో అటెండ్ కాకోకుండా రాయలసీమ మీద మీ యొక్క విధానం ఇప్పుడు తెలవాల్సింది అని చెప్తారు. అప్పటికే ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకము ఎవరు మొదలు పెట్టారు, ఏ ఇయర్ లో మొదలు పెట్టారు? మేము ప్రశ్నించినాం ఎంపీ గారిని, ఏ ఇయర్ లో మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఏ కారణాలు ఆపినారు, దానివల్ల ఎందుకు ఫైన్ కట్టారు, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి రాష్ట్ర ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ వాంట్స్ టు నో, రాయలసీమ వాంట్స్ టు నో ఏం జరిగింది వైకాపా పార్టీ. తెలుగు పీపుల్ వాంట్స్ టు నో. యా, తెలుగు పీపుల్, రాయలసీమ పీపుల్ వాంట్స్ టు నో, కడప పీపుల్ వాంట్స్ టు నో వై రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు ఎందుకు పెట్టారు, పెట్టి ఎన్ని వేల కోట్లు ఎవరికి పే చేశారు బిల్లులు, ఆ డబ్బులు ఎట్లా పోయినాయి, దానికి బాధ్యులను ఎవరు చేశారు, కేంద్రం మందలిస్తే ఫైన్ వేస్తే ఎంత కట్టారు, దాని భారం ఎవరిది, ఆ డబ్బు ఎవరిది, ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ మీరు సమాధానం చెప్పాలా అని మేము ప్రశ్నించడం జరిగింది. ఇంకో మాట అడిగినాం, మీరు రాయలసీమ పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద కావాలంటే అసెంబ్లీ వేదిక మీద ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ యొక్క విధానాన్ని మీకు చెప్తారు. ఒక వేదిక ఉంది మనకు, రాష్ట్రానికి, మనకు ప్రజా పరిపాలనలో ఉండము, మనకు అసెంబ్లీ వేదికగా వచ్చి అడగాలంటే వాళ్ళకి ఏమీ లేదండి. అవినాష్ రెడ్డి గారు ఇంతవరకు రాలేదు, ఒక్క మీటింగ్ కానీ ఎక్కడ ఆయన లేదు. ఆయన పార్టీ ఆదేశించింది, దీన్ని వాళ్ళు రాజకీయంగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు కదా నాటుకోడి ధర ఎంత అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోళ్ల వ్యాపారం, చికెన్ వ్యాపారం మీద చేస్తారనుకుంటా, నాకు తెలియదు పూర్తిగా. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ దట్. నాకు కూడా తెలియదు అండి. ఎప్పుడో నేను 14వ సంవత్సరంలో మా హస్బెండ్ ఎలక్షన్స్ కోసం తిరుగుతున్నప్పుడు జనాలు నవ్వుకుంటూ ఒక కామెంట్ చేసేవారు అనమాట, చికెన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చికెన్ కోసము అదేదో కమిషన్ తీసుకునే వాళ్ళని. నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదండి. కాకపోతే ఏంటంటే మేము అడుగుతున్నాము వైకాపా పార్టీ నాయకులందరినీ, అసెంబ్లీ లోపలకు రావాల్సిన అర్హత ఉన్న వాళ్ళని, అర్హత లేకుండా ఓడిపోయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మేము అసెంబ్లీలో రెడీగా ఉన్నాము. మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, అలాగని ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ పథకాన్ని మొదలు పెట్టారు, ఎందుకు ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఆపినారు, ఎందుకు ఈ పథకం వల్ల ఎవరికి పేమెంట్ చేశారు బిల్లులు, ఎందుకు ఈ పథకాన్ని ఆపవలసి వచ్చింది, ఇవన్నీ సమాధానము ఈ యొక్క వైకాపా నాయకులు చెప్పాల. ఆ యొక్క నాయకులు ఏ కాంట్రాక్టర్ కి ఆ వర్క్ కట్టబెట్టారు ఆయన పేరు కూడా రివీల్ చేయాల్సిన అవసరం. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైసీపీలో ఉండే కీలకమైన నేతలు చాలామంది ఈ డిబేట్ రోజు 7 o'clockకి ఏవిఎన్ ముందు కూర్చుంటారు. మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తూ ఉంటారు. అసెంబ్లీ రేపటి నుంచి అసలు ఇది ఉంటుంది కదా, ఇవాళ గవర్నర్ ప్రసంగమే కదా. చూడండి, కడప ఎమ్మెల్యే ఆమె బాగా ఛాలెంజ్ చేస్తూ ఉంది మనల్ని, పదండి రేపటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద సంగతి ఏంటో చూద్దామని వచ్చారనుకోండి ఒకవేళ